హాయ్ ఐ మది మధుసూదన్ రావు. నా ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి నైట్ అన్నమాట. నేను డ్యూటీలో ఉన్నప్పుడు మీరు పడుకుంటారు. అట్లనే వెయిట్ చేస్తే నువ్వు ఇష్టపడ్డ పిల్ల కూడా వెళ్ళిపోతుంది. ఆలోచించరా. ఈ పెళ్లి చూసి ప్రశాంతంగా పోతారా? నీ దవాఖానా ఖర్చులకు అప్పు చేసి నేను ఈఎంఐ కడుతుంటే నువ్వేమో ఇప్పుడు రేపు పోతా ఎల్లుండి పోతా అనేది ఏదో బాత్రూమ్ అయినట్టు మాట్లాడుతున్నావు. మండుతుంది రెడీ నాకిడ. ఆ అమ్మాయి ఏం చేస్తుందండి? ఏది పడితే చేస్తూ ఉంటుందండి. నేనే మీ మిగతా సగాన్ని. పెళ్ళి ఓకేనారా? రమ్య లాంటి పిల్ల మళ్ళా దొరకదురా. నిజం తెలిసినాక నీ పరిస్థితి నా లెక్క అవ్వకుంటే చాలు మామ. ఏం దరిద్రం నొర్రానిది. పెళ్ళంటేనే పప్పు అన్నమయ్యా. ఇంకా పప్పు మాడిపోతే పెళ్ళేముంటుంది చెప్పు. లైఫ్ అంతా ఇట్లానే ఉంటే బాగుండు కదా. ఎట్లా? రోజు హనీమూన్ లాగా నచ్చింది చేసుకుంటూ చిన్న చిన్న హ్యాపీనెస్లు, కొట్లాట్లు. మోసం కాదా ఇది? చీప్ థ్రిల్స్ రోజు కావాలి. రోజు రాత్రి ఏదో ఒక పని అని చెప్పి దాని దగ్గరికే పోతున్నావు కదా. అప్లై చేశారా? దేనికి? డివోర్స్ కి. ఎవరిని ఈ రోజుని పెళ్లి చేసుకున్నా కానీ అసలు ఈ విడగొట్టే కాన్సెప్ట్ ఏంటి? ఆశ మీద రెస్టారెంట్స్ లేకుండా వాళ్ళ కలిసి ఉండాలని ఉండదు సంపత్. యాక్చువల్లీ మేము చాలా క్యూరియాసిటీతో ఇంట్రెస్టింగ్ ఎంగ్రోసింగ్ గా ఉంది మీ స్టోరీ. చెప్పండి చెప్పండి చెప్పండి. ఇదే కదా అంటారు. ఏంటి? మనుషులందరూ ఒక కొటేషన్ నమ్మితే ఎంత బాగుంటుందయ్యా. సారం లేని సంసారం వద్దు, విడాకులే ముద్దు.